ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున బిల్వపత్రం అంటే మారేడు ఆకు శివారాధనలో అత్యంత పవిత్రమైనది. పరమశివునికి ఈ ఆకులంటే చాలా ప్రీతి. మారేడుకాయ లేదా దాని పండును శివుడికి నైవేద్యంగా లేదా దానంగా ఇవ్వడం కూడా విశిష్టమైన ఆచారం. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అంటే ఉసిరి దీపం వెలిగించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. బంతిపూలు అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి లేదా త్రిపుర పూర్ణిమ అని అంటారు. ఈ రోజునే పరమేశ్వరుడు అంటే శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతి కలిగించారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చిన రోజు కూడా ఇదే అని భావిస్తారు. ఈరోజు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాలయాలలో ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. పూజలు ఈ రోజున శివాలయాలలో రుద్రాభిషేకం, శ్రీ మహావిష్ణువు ఆలయాలలో సత్యనారాయణ వ్రతం చేయడం చాలా మంచిదని చెప్తుంటారు. నాగ విగ్రహాలతో వీర బ్రహ్మేంద్ర స్వామి,